హలో బ్రదర్. ఏంటి బ్రదర్ ఎలా ఉన్నావు? బ్రదర్ నేను బాగానే ఉన్నాను, కానీ ఏంటి బ్రదర్ ఈ మధ్య ఫోన్ చేయట్లేదు? ఫోన్ చేస్తేనేమో నాట్ రీచబుల్ వస్తుంది. నువ్వు లేక నేను లేను బ్రదర్. లేవక ఎవరితోనో వెళ్ళిపోతావా? అది కూడా పెళ్లి చేసుకో. అలా అమ్మో. హలో బ్రదర్ కోసం వెయిట్ చేయాలి ఇన్ని రోజులు. ఎప్పుడు వస్తాడయ్యమ్మో, తెస్తాడో లేదో. అవునండి నేను చూసాను చెడు. ఏంటి అమ్మా ఏంటి అలా ఉన్నారు? ఎక్కడికి వెళ్తున్నావు అని విమాన్ కోసం ఏంటి? అవునా మరి నాకు చెప్పలేదే. వాడు జూ పార్క్ వెళ్తుంటే మేము వెయిట్ ఇచ్చడం కాదు మరి. నేను మాట్లాడినాడు తెలుసా? ఏమన్నా మరి లేక నేను లేను అని చెత్తలాగుడు బాగానని కోపంతో ఏమన్నాడు తెలుసా? అన్నాడు ఎవరికైనా వచ్చినా అమ్మో అలానే వాడన్నాడని నేనంటుంటే వీళ్ళంటే అయిపోయారు. ప్లీజ్ 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 దండం పెడతాను మీ ప్లీజ్ చీకటి రా. నేను చాలా చిరికిస్తున్నాను. మీ బ్రదర్ ఎప్పుడు వస్తాడంట? సారీ వారంలోకి వచ్చేస్తాడంటే. వారం నో వారం తర్వాత వారం వరకు నేను స్నానం చేయను. ఇదే నా శబ్దం. అన్నమాటకి ఫ్లోలో పడి ఎవరన్నా చూసుకొని ఉంటాడు. పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యి ఎలా వాళ్ళ సెటిల్ ఆడదామని అన్నాడు. మో ఆడపిల్లలు వాళ్ళ జీవితం నష్టమైపోతే ఊరిపోతాడు. అలా నేనేమో నన్నదా? అయినా నన్ను ఎక్కువ మాట్లాడచ్చు. అయినా అక్కడికి ఎలా వినపడుతుంది? ఇక్కడ ఉంటే అప్పుడు నేను ఎలా మాట్లాడతాను సార్? ఇలా మాట్లాడతాను తెలుసా? అంటారా ఆ బ్రదర్ లేకపోతే నీ బ్రదర్ ఉండదు. ఏంటి ఎంత పొగరు అంత మాట్లాడాలి నిన్ను. నేను బ్రదర్ కొడితే పక్కన ఎవరు శౌర్య ఎక్కడో ఏదో ఏడిపి వినిపిస్తుంది కదా? అవును మీ చెల్లిదేమో. మా చెల్లి ఊళ్ళో ఉంటే ఒకసారి చెల్లిపోయిన ఎంతబట్టి గుజ్జు వద్దులే ఫ్రెండ్స్. ఈ గోళ ఒకటి ప్లీజ్. అలా సరే ఏమైంది? నిన్న కొట్టాడా, తిట్టాడా, గుచ్చాడా? చెప్పు, ఆడిని కొట్టేస్తాను. మరి మీ బ్రదర్ కాల్ చేశాడా? ఏమన్నాడు? సేమ్ నిన్ను అన్నట్టే నన్ను అన్నాడు. కాకపోతే నిన్ను ఏదో ఒకటి చేస్తాను రా వార్నింగ్ ఇచ్చాడు. అలాంటి మాటలు మనం మాట్లాడుతున్నారా? ఈసారి వద్దురా. నన్నన్నాడని రివెంజ్తో శౌర్య ఫ్రెండ్ అయినా దాంతో వాడి పని చెప్పాల్సిందే. అయినా ఒకడొచ్చి వద్దు వద్దని సతాయిస్తుంటే బాగా గట్టిగా గుద్దాడంట. ఇప్పుడు నన్ను కొడుతావా?
నా అనిపిస్తుంది కానీ ఫ్రెండ్గా నవ్వుకున్నాను. థ్యాంక్స్ రా ఫ్రెండ్గా అర్థం చేసుకున్నందుకు. నేను అర్థం చేసుకుంటాను రా, మీలాగా అర్థం చేసుకొని వదిలేను. వస్తున్నాడు 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 బ్రదర్. నువ్వు ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావు తెలుసా? కావాలనే చేస్తున్నావు అని తెలుసు.